హలో నమస్తే. హర్ష కుమార్ గారి మీద కేసు ఫైల్ చేశారు అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక న్యూస్ చూశాను. ఎందుకు కేసు ఫైల్ చేశారంటే హర్ష కుమార్ గారు ఇది హత్య అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేశారని కేసు ఫైల్ చేశారని విన్నా. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే హర్ష కుమార్ గారు ఇక్కడ హత్య జరిగింది అని అతని అనుమానం ఉంది. సరే అన్నారనుకోండి, ఇదిగోండి ఇది హత్య జరిగిందని నాకు అనుమానం ఉంది, ఇది హత్యలాగా ఉంది అని అంటే కేసు పెట్టేస్తారండి. కేసులు పెట్టేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే నోరు నొక్కటమే కదా అది. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో మీరు కేసులు పెట్టి నోరు నొక్కటమేమగా. అదేమంటే కమ్యూనల్ వైలెన్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎవడు క్రియేట్ చేస్తారండి కమ్యూనల్ వైలెన్స్ని? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం, మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పోలీస్ కాబట్టి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఐ డోంట్ థింక్ దట్ ఈ ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది కమ్యూనల్ వైలెన్స్కి దారి తీసే అవకాశం లేదు. ఎందుకంటే అసలు కమ్యూనల్ వైలెన్స్ను కోరుకునేటువంటి సెక్షన్ కాదు ఇది. ఈ సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు కమ్యూనల్ వైలెన్స్ను కోరుకోరు. ఇదే కనుక ఒక ముస్లిం వ్యక్తి చనిపోతే ఇప్పటి రాష్ట్రం మా రావణ కష్టంగా మారి ఉండేది. అదే ఒక హిందూ మత బోధకుడికి కనుక ఇలాంటి ఒక దాడి కానీ దౌర్జన్యం కనుక జరిగి ఉంటే ఈ పాటికి విపరీతమైనటువంటి గొడవలు లెగిశాయి. ఒక వ్యక్తి చనిపోయినా సరే భార్య బయటకు వచ్చి నేను క్షమించేస్తున్నాను అన్న అటువంటి సెక్షన్ ఇది. కాబట్టి కమ్యూనల్ వైలెన్స్ జరిగిద్ది అని చెప్పేసి ఒక సాకు తోటి నోరు నొక్కటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయరు, ట్రిగ్గర్ చేయరు. అసలు ఈ సెక్షనే దాన్ని కోరుకునేటువంటి సెక్షన్ కాదు అది. ఓకే, అంటే కనీసం ప్రశ్నించడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే, ప్రశ్నించడానికి కూడా మీరు ఆ యొక్క ఫ్రీడమ్ అనేది లేకపోతే ఇది బానిసత్వం అయిపోతుంది. ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరు కూడా బాబాయ్ గొడ్డలి వేటు, జగన్మోహన్ రెడ్డి చంపేశాడు, జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు బాబాయ్ అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు కదండి. బాబాయిని చంపుతారా ఎవరన్నా అని చెప్పేసి అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. మీ దగ్గర ఆధారాలు ఉండి అన్నారు ఆ మాట? ఆధారాలు ఉన్నాయా? మీరు యూట్యూబ్లోకి వెళ్ళి తమ్మునేళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఒక గొడ్డలు పట్టుకున్నట్టుగా బాబాయ్ మీద వేటు అని కొన్ని వందల ఇమేజ్లు ట్విట్టర్లో, ఫేస్బుక్లో బాబాయిని చంపేసిన, బాబాయ్పై గొడ్డలు వేటు, బాబాయ్పై గొడ్డలు వేటు సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారని లేవు కదా. రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎన్టీ రామారావుని వెనుపోటు పొడిచాడు, ఎన్టీ రామారావుని మోసం చేశాడు, మేనమామనే మోసం చేశాడని వైఎస్ఆర్సీపీలు తిప్పుతున్నారు. అంటే మీరు అంటే వాళ్ళు అంటే అగ్రవర్ణాలు మీరు తిట్టుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఒక దళితుడు బయటకు వచ్చి ఇదిగోండి మా వాడిని చంపేశారు, మాకేదో అనుమానంగా ఉంది, ఇది హత్య అంటే కేసులు పెట్టేస్తారంటనే. ఒక దళితుడు మైనారిటీస్ గ్రూప్కి సంబంధించిన వాడు బయటకు వచ్చి ఇది హత్య అని అనుమానం వ్యక్తం చేస్తే కేసులు పెట్టేసి షోకాజ్ నోటీసులు ఇచ్చి మీరు ఈ విధంగా అంటే నోరు నొక్కుతారా అంటున్నా నేను. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎలాగో మాట్లాడలేరు. ఇప్పుడు తెలుగుదేశంలో దళిత సెక్షన్ ఉంది, తెలుగుదేశంలో క్రిస్టియన్ మైనారిటీ సెక్షన్ ఉంది. వాళ్ళెవరు వచ్చి పాస్టర్ ప్రవీణ్ తరపున మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ పార్టీని దెబ్బతగలకుండా పార్టీని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు బయటకు వచ్చి ఇదిగోండి పాస్టర్ గారిని చంపేశారా లేదంటే యాక్సిడెంట్ చేశారా, మేము కనీసం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము, బాధపడుతున్నాము అన్నటువంటి ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు కదా. ఓకే, ఎందుకంటే మీకు పార్టీ లైన్ అంటారు. అదేమంటే పార్టీ లైన్ ఉంది, ఆ పార్టీ లైన్లోనే మాట్లాడాలని చెప్పి ఒక లైన్ చేస్తే లైన్ లేదు, తొక్క లేదు, మొత్తం కూడా బంధించి పడేస్తారు దళితుల్ని. సారీ ఈ పదం వాడినాను. ఓకే, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా లైన్ పేరుతోటి బంధిస్తారు దళితుల్ని మైనారిటీస్ని మా చెప్పు చేతుల కింద ఉండాలని చెప్పి బంధించేస్తారు. ఓకే, రాజకీయ పార్టీలు మొత్తం ఆ బంధించేసేదనో వాళ్ళని నోరెత్తకుండా చేస్తారు. పార్టీల్లో ఉన్నాడు పాపం వాళ్ళు ఏదో పదవులు ఇస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు, మాకేదో కాంట్రాక్ట్లు ఇస్తారని వాళ్ళు మీరు చెప్పింది చేసుకుంటూ పోతారు. వాళ్ళకెలా స్వేచ్ఛ లేదు, బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ. ఓకే, కనీసం న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు హర్ష కుమార్ అని ఆయన ఏ పార్టీలో లేడు. సరే కాంగ్రెస్లో ఉన్నాడేమో, కాంగ్రెస్లో మెంబరాలు ఏదో కూడా తెలియదు, తనకి స్వేచ్ఛ ఉంది, తను న్యూట్రల్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలు అంటూ వైఎస్ఆర్సీపీలు కంట్రోల్ చేసేవాళ్ళు అతన్ని హర్ష కుమార్ గారిని మాట్లాడొద్దని
టీడీపీలో ఉంటే టీడీపీ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళే, నువ్వు అలా మాట్లాడొద్దు, పార్టీ చెప్పినట్టే మాట్లాడాలని చెప్పుకునేవాళ్ళు. అతను ఒక్కడికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఈ యొక్క ఇష్యూ మీద మాట్లాడగలిగినటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకడు ఉంది. పాపం ఆయన వచ్చాడు, ఆ పాస్టర్కి అండగా నిలబడుతున్నాడు, ఆ కమ్యూనిటీకి అండగా నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే, అట్లాంటి వాళ్ళనన్నా మీరు నోరు నొక్కితే ఇంకెవరు మాట్లాడతారండి? ఇప్పుడు ఒక అగ్రవర్ణాలకు జరిగితే మీకు న్యూస్ మీడియా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్, 10-15 న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా, మీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి లక్షల మంది జనాలు, వేల మంది ఉద్యోగులు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐస్, ఇంత వ్యవస్థ ఉండిద్దండి. కోట్ల రూపాయల డబ్బులు వ్యవస్థ ఉండిద్ది అగ్రవర్ణాల దగ్గర. దళితుల దగ్గర ఏముండిద్దండి? ఒకడికి అండగా నిలబట్టిన తప్ప ఏముండిద్ది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఏమన్నా ఒక టీవీ ఛానల్ నడపగలరా, లేదా ఒక న్యూస్ పేపర్ నడపగలరా? మీ యొక్క పెద్ద వ్యవస్థని వాళ్ళు ఎలా తట్టుకోగలరండి? ఒకడికి దెబ్బ తగిలినప్పుడు వేరే వాడు వచ్చి సహాయం చేయడం తప్ప అంతకన్నా వారికి వ్యవస్థ ఏముంది దళితుల మధ్య? అఫ్కోర్స్ ప్రవీణ్ మే నాట్ బి దళిత్, ఓకే. ఇది మైనారిటీస్ దళితులు కలిపి చెప్తారు కాబట్టి చెప్తున్నా నేను, ఓకే. అంటే క్రిస్టియన్ మైనారిటీ, దళితులు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఒకే వివక్షణ అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విషయం, ఓకే. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు ఆ ప్రవీణ్ గారి యొక్క మరణానికి ఎక్కువ మంది బయటకు వచ్చి గొడవ చేస్తున్న వల్ల దళితులే కదా. ఆ ప్రవీణ్ గారి యొక్క మరణానికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ హర్ష కుమార్ గారు కూడా దళితుడే కదా. ఇప్పుడు ఆయన నోరు నొక్కుతారా కేసు పెట్టేసి? ఇప్పటికే మీరు చాలా దెబ్బతిన్నారు. పొలిటికల్కి ఇది 100% దెబ్బతినిద్ది. ఇప్పుడు కొన్ని పార్టీలు ఇది ఏ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యిద్ది, ఏ పార్టీకి దెబ్బతినిద్ది అనేది ఎలక్షన్లో వాళ్ళ యొక్క కోపాన్ని బట్టి తెలిసిద్ది, ఓకే. అప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజల్లో ఒక చిన్న నిప్పురవ్వ చాలు వాళ్ళ యొక్క ఓటర్ షిఫ్ట్ అవ్వడానికి, ఆ ఓటు యొక్క ప్యాటర్న్ షిఫ్ట్ అవ్వడానికి, ఓకే. సో అలాంటప్పుడు మీరు దయచేసి ఇట్లాంటి కనీసం ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను, ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, ఇంకొకరు అనుమానం వ్యక్తం చేస్తారు. అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, కానీ ఇలా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి నోరు మెదపకుండా వాళ్ళని సప్రెస్ చేయడం కరెక్ట్ కాదు. మీ పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి దళితులు ఎలాగా మీకు బానిసలు 100% నేను ఇది మాట కట్టుబడి ఉన్నా. నేను మీ పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళు బానిసత్వం చేయాల్సిందే. నేను ఏదైనా పార్టీలో డైరెక్ట్గా వెళ్ళిపోతే నేను కూడా చేయాల్సిందే, నాకు వేరే ఆప్షన్ లేదు, ఓకే. కానీ ఇప్పుడు హర్ష కుమార్ లాంటి వాళ్ళేం లేదు కదా, అది వాళ్ళు ఫ్రీగా మాట్లాడుతున్నారు కదా. ఆ ఫ్రీగా మాట్లాడే వాళ్ళని కూడా మీరు నోరు నొక్కితే ఇంకెవడు మాట్లాడేవాడు ఉండడు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు ఇది. కనీసం దయచేసి మా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, న్యూస్ పేపర్ లేవు, టీవీ ఛానల్ లేవు, ఏదో చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉండిద్ది. ప్రతి వాడికి దళితుడికి నష్టపడు కూలి పని చేసుకుని మొబైల్ ఫోన్లు కొనుక్కున్నారు. సోషల్ మీడియా వాడెవడో కనిపెట్టాడు, ఫేస్బుక్ని, ట్విట్టర్ని, యూట్యూబ్ని కనిపెట్టాడు, ఎవడో మంచి పని చేశాడు. దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు మొబైల్ ఫోన్ ఉపయోగించి కనీసం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకొని కనీసం ఇది అన్యాయమని చెప్పగలుగుతున్నప్పుడు దాన్ని కూడా నొక్కుతారా మీరు? పోలీసు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి నొక్కుతారా దాన్ని కూడా? ఇక స్వేచ్ఛ అనేది లేదా, స్వేచ్ఛగా జీవించడం అనేది ఉండదు. మొత్తం అసలు ఇది ఇండిపెండెంట్ కంట్రీ, భారతదేశం ఇండిపెండెంట్ డెమోక్రటిక్ కంట్రీలో ఈ విధంగా మీరు కేసులు పెట్టి నొక్కుతారా? అదేమంటే కమ్యూనల్ వైలెన్స్. ఏమైందండి కమ్యూనల్ వైలెన్స్? పాస్టర్ గారు చనిపోగానే ఏమన్నా దాడి జరిగిందా? మత గొడవలు వేసాయా? ఎవరన్నా పోనీ వేరే వాళ్ళు మీరు దాడి చేశారా? అందరు పోయి శవం చుట్టూ తిరిగి ఏడుస్తున్నారు తప్ప రోజు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ కాదు చిత్రీకరించారు. అతని యొక్క మరణాన్ని మీరు అతని యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారని మా అంతా మేము ఏడ్చుకుంటున్నామే తప్ప ఎవడి మీద దాడి చేశారా వీళ్ళు వచ్చి? ఎక్కడుందండి కమ్యూనల్ వైలెన్స్? కనీసం నోరు ఎత్తేటువంటి ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వరా? ఇది కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ యొక్క దళితులు మైనారిటీస్కి సంబంధించినటువంటి వాయిస్ని కూడా సప్రెస్ చేయాలని చూస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. హర్ష కుమార్ గారి మీద కేసు పెట్టడం అనేది, హర్ష కుమార్ గారి మీద నోటీస్ ఇచ్చి ఆయన్ని మీరు సప్రెస్ చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కేఏ పాల్ గారి మీద కూడా కేసు పెట్టినట్టు నాకు తెలిసింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలకు మీరు జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి తప్ప తిరిగి కేసులు పెట్టుకుంటూ పోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు కోల్పోతారు, రాజకీయ పార్టీలు కోల్పోతారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఇష్యూయింగ్ ఏ పబ్లిక్ ఫిగర్స్.
హర్షకుమార్ లాంటి వాళ్ళు పెద్దగా ఈ ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చేమో, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే అతను వచ్చి ఒక కమ్యూనిటీకి అండగా నిలబడ్డాడు. కమ్యూనిటీకి అండగా నిలబడ్డప్పుడు 100% కమ్యూనిటీ రుణం తీర్చుకునేది అతనికి ఏదో ఒక రోజు. ఓకే, కాబట్టి ఇట్లా పబ్లిక్గా మాట్లాడేటువంటి వాళ్ళని మీరు నోరు నొక్కటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొకసారి గవర్నమెంట్కి చెప్తున్నాము, దయచేసి హింసించకండి, హెరాస్ చేయకండి మమ్మల్ని, కేసులు ఇవని చెప్పి. కనీసం మేము చేయగలిగింది నోరెత్తి మాట్లాడటమే. మిమ్మల్ని ఢీకొనలేము, మీ మీడియాతో మేము ఢీకొనలేము, మీ ధనంతో ఢీకొనలేము, మీ కులంతో ఢీకొనలేము, మాకు కెపాసిటీ లేదు. మేము చాలా బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి పూరిగుడిసెల్లో ఉండేటువంటి చాలా చిన్న వ్యక్తులు మేము. మాకుంది నోరొక్కటే దేవుడిచ్చింది, ఆ నోటిని కూడా నొక్కకండి అని చెప్పి మేము గవర్నమెంట్కి చెప్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.